బాపు బాయ్కాడ రామన్న అమెరికాల కవితక్క బుట్టించిన కాక ఆఖరికొచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసు రిపోర్టు తయారు చేస్తుంది కాళేశ్వరం కమిషన్. రువ్వడిల కారు రేసింగ్ కేసు. భూదందాలు, అవినీతి, అక్రమాలు జోరుగా జరిగినాయని కడమ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అలా బీఆర్ఎస్ పార్టీ కొత్త రాగం ఎత్తుకుంది. అన్ని మరపిచ్చి మంత్రమేసే రాజకీయం కావచ్చు. మరి మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో చిన్నగా సెంటిమెంట్ లేపుతాండ్రు గులాబీ పార్టోళ్ళు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రామన్న గురించో ఛానల్లో తప్పుడు రాతలు రాసిండ్రని అటాక్ చేసిండ్రు కదా. ఆంధ్ర మీడియా, శ్రీమంత్ర మీడియా పని కట్టుకొని ఆనాడు ఉద్యమంలో అయితే ఏ విధంగా అయితే వ్యతిరేకంగా విష ప్రచారం చేసిరో తెలంగాణ ఆంధ్ర నుంచి విడదీసిండు అన్న కక్షతోని ఏమనుకుంటున్నారు? మీ బల్పు లేని, మీ అహంకారం లేని ఎవడుకుంటాడరా, ఎందుకుంటాడరా? ఆ స్లాటర్ హౌస్ వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో. ఇవాళ సీమాంధ్ర మీడియాని ఇడిచిపెట్టాం, సంగతి చూస్తాం అంటాండ్రు. మరి పవర్లున్న 10 ఏళ్ళ ఆర్టీవీ స్టూడియోలో చుట్టూ తిరిగి ఆ పేపర్లకే ఇంటర్వ్యూలు ఇచ్చి 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అల్లం బెల్లం ఉన్నారు కదా సార్లు. అప్పుడెందుకో అనకపోతే సీమాంధ్ర మీడియా అని. వాళ్ళంతా ఒక దిక్కుంటే తెలంగాణ కోసం నిలబడి కలబడిన V6 వెలుక్కు సర్కార్ ప్రకటన లేకుండా మీదికెళ్లి బ్యాన్ చేసింది మర్చిపోయినరా ఎట్లా? ఇక కవితక్క ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ. నిజంగానే ఆంధ్రలో బిర్యానీ మంచిగా లేకుంటే మన బాపాల రాష్ట్రానికి పోయి అదే బిర్యానీలు ఎందుకు తిన్నట్టు? అక్కడ లీడర్లను పిలుచుకొని దావతులు ఎందుకు ఇచ్చినట్టు? పవర్లు ఉన్నప్పుడు కమ్మగున్న బిర్యానీ ప్రతిపక్షంలోకి రాగానే పాసిపోయినా అది. మన గదరాన్న అవార్డులన్నీ అక్కడి యాక్టర్లకే ఇచ్చిర్రు అంటాండ్రు. మరి తెలంగాణ వచ్చినాక మన యాక్టర్లు, డైరెక్టర్లను ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? మీదికెళ్ళి వాళ్ళ సినిమా ఫంక్షన్లకు పోతిరి, వాళ్ళ సినిమాలు చూడాలనే సాటింపేస్తిరి. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ తిరిగి అలా మనోళ్ళేరి అంటే ఎడికెళ్ళి వస్తారో? ఇక నీళ్ల పంచాది. అప్పట్లో సీఎం జగన్ తోటి రాసుకొని పూసుకొని తిరిగి విందు భోజనాలు పెట్టి మన నీళ్లు మలుపుకుంటానికి ఓకే చెప్పి రాయలసీమను రతనాల సీమని చేసుకోమని చెప్తే ఆడ పోతిరెడ్డిపాడుకు పెద్ద పొక్క పెట్టి సంగమేశ్వరం గట్టబట్టి అదే మోకల బనకచెర్ల ముంగటేసుకునే బాబు గారు అప్పుడు గట్ల సాబ్దారి ఇచ్చి ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందనబట్టి తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకొని పబ్బం గడుపుకొని మళ్ళీ అబద్ధాలతో ప్రజలను తికమక పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇప్పుడు ఇంతగానం సీమాంధ్ర మీడియా ఆంధ్ర అని మాట్లాడతారు. పార్టీ పేర్లనే తెలంగాణ ఉండొద్దని ఎందుకు తీసేసుకున్నట్టు? భారత రాష్ట్ర సమితి బ్రాంచ్ ఆంధ్రాలో తెరిచి దానికో అధ్యక్షుడిని పెట్టింది మర్చిపోయినరా ఎట్లా? వారే వా, అధికారంలో ఉంటా అట్లా, అది పోగానే ఇట్లా.